సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రెడ్డి మండలం కొండాపూర్ గ్రామంలోని రెడ్డి కవిత గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. చెప్పండి మేడం, గతంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు, ఇంతకుముందు కూడా నూతన అంటే కొత్త సర్పంచ్ వస్తే మళ్ళా మీరు పోటీ చేస్తారు, కంటెంట్గా ఉన్నారు. మరి చేసిన అభివృద్ధి లేనిది, ఇప్పుడు మీరు చేయబోయే అభివృద్ధి లేనిది ప్రజలకు గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ మీరు ఏమేమి అభివృద్ధి చేయాలనుకుంటారు? ఏమేమి పెండింగ్ ఉన్నాయి? నమస్కారం. నమస్తే మేడం. ముందుగా మీకు ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉండడం జరిగింది. మాకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 5 సంవత్సరాల పాటు మాకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి దాన్ని సహకరించి గెలిపించినటువంటి గ్రామంలో ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏ నమ్మకం అయితే ఉంచి మమ్మల్ని గెలిపించారో అదే నమ్మకంతో మేము చాలా పనులు, అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అందులో కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే బతుకమ్మ మెట్లు కానీ, ఐకేపీ కావచ్చు, మార్కెట్ కావచ్చు, స్కూల్ విషయంలో కావచ్చు, చాలా విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్లు వెడల్పు కావచ్చు, మిడ్డొడ్డి నుండి మా రుద్రారం బస్సు కావచ్చు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా వర్క్ చేయడం జరిగింది. చాలా అభివృద్ధి పథంలో మేము ముందుకెళ్ళాము. కానీ మాకు చెక్ పవర్ రాక ఒక 9 నెలలు చెక్ పవర్ రాలేదు. దాంతోపాటు కరోనా కూడా కొద్ది సంవత్సరాలు అది కూడా ఇబ్బందిలో ఉన్నాము. తర్వాత ఒక 2 సంవత్సరాల కాలం పాటు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. మా మనసులో ఉన్నవి కొన్ని తక్కువ కాలం చేయగలిగాము కాబట్టి మా మనసులో ఉన్నవి కొన్ని పనులు చేయలేకపోయాము. అందుకే మళ్ళీ నిలబడడం జరిగింది. గెలిస్తే ఇంకా కొన్ని మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నందుకు మళ్ళీ ముందు చేయబోయే పనులు ఏంటి అంటే ఇంకా సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, గజ్వేల్ బస్ కావచ్చు, ఇంకా స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు కావచ్చు, ఇంకా మేము గతంలో ఐకేబీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్ట్రీట్ లైట్స్, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గెలిస్తే ఇంకా కొన్ని పనులు చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది. ఆ పనులు చేయాలనుకుంటున్నాము. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటి అంటే ఒక చదువుకున్న అభ్యర్థిగా నేను ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అది కూడా మా మనసులో ఉంది. ఇంకొకటి ఫంక్షన్ హాల్, మా విలేజ్లో ఫంక్షన్ హాల్ లేదు, ఆ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని మా మనసులో ఉన్నవి అవి చేయాలని అనుకుంటున్నాము. ఇంకొకటి ఇది ధర్మారం నుండి రోడ్డు లేదు, అది కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. ఇంకొకటి మిర్దొడ్డి నుండి ఆశ్రమం నుండి ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. ఇంకొకటి తిమ్మాపూర్ నుండి మా రోడ్డు వరకు రోడ్డు బాగాలేదు, అది కూడా కంప్లీట్ చేయాలనేది ఉంది. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ పనులన్నీ మా మనసులో ఉన్నటువంటివి చేయాలనుకున్న పనులు కూడా ఇవే. మా గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని నమ్మి మళ్ళీ ఒకసారి గెలిపించాలని ఆశిస్తున్నాను. మీ భార్యాభర్తలు కలిసి మరి ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళకు వారికి ఏ రకంగా ఏ రకంగా సహాయపడుతుంది? మేము గతంలో ఒక చదువుకున్న విద్యార్థిగా, ఒక చదువుకున్న సర్పంచ్గా ఉండి నిజంగా ఒక చదువుకున్న అభ్యర్థిగా చాలామంది మా మీద హోప్స్ పెట్టుకోవడం జరిగింది. అదే కోణంలో మేము పనిచేయడం కూడా జరిగింది. ఎందుకు అంటే ఈ విషయాన్ని మనకు స్కూల్ విషయంలోకి వస్తే 36 మంది ఉన్న విద్యార్థులను 136 మంది కంటే ఉన్నదానికంటే రెట్టింపు చేయడం జరిగింది. దాంతో పాటుగా స్కూల్కి ఒక 8 లక్షల వరకు పెట్టి డెవలప్మెంట్ చేయడం, అందులో వీవీలను మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడము, మాకు అంటే ఈ విద్యను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కొద్ది దాన్ని ఇంగ్లీష్ మీడియం చేయడం కూడా జరిగింది. మా విలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికే వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్ ఈవెన్ మా పిల్లలు కూడా ఇక్కడికే వెళ్తున్నారు. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి మేడం, అది కొంతమంది విద్య చదువుకోవాలని ఆశ ఉంటుంది, కానీ నిరుపేదలు ఉన్న వాళ్ళకు ఏం చెప్తుంది? నిరుపేదల కంటే మ్యాక్సిమము ఇక్కడికి నిరుపేదలు అంటేనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఏ ఖర్చు లేకుండా అందరికీ, అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా
పాఠశాలనే మన ప్రభుత్వ పాఠశాల. దానికి భిన్నంగా అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోకుండా ఉండాలని అందరూ పేదవాళ్ళు కానీ ధనికులు కానీ ఇక్కడనే మన ప్రభుత్వ పాఠశాలలో చదవాలనే ఉద్దేశం కొద్దీ మేము ఇప్పుడు పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగింది. దానికి తోడుగా మేము నిజంగా ఒక వీవిని పెట్టి ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. ఆఖరిగా చివరిగా మీరు గ్రామస్తులకు ఏ రకంగా అభివృద్ధి చేద్దామనుకుంటూ మీ ఉద్దేశం ఏంటి? గ్రామంలో మేము గతంలో ఒక స్ట్రీట్ లైట్స్ విషయంలో కావచ్చు అన్ని చాలా రకాలుగా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మేము ఇచ్చేటువంటి హామీ ఏంటిదంటే స్ట్రీట్ లైట్స్ ఒకటి, మేము చదువుకున్న వ్యక్తులుగా ఒకటి లైబ్రరీ ఒకటి మాకు గోల్గా ఉంది. ఇంకొకటి రోడ్ల విషయంలో మాకు తిమ్మాపూర్ నుండి ఇక్కడికి కావచ్చు, ఇక్కడ నుండి ధర్మారం రూట్ కావచ్చు, ఇక్కడ నుండి మా మండలికి వెళ్ళే మిద్దొడ్డి రూట్ కావచ్చు, ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాము. ఇంకొకటి ఫంక్షన్ హాల్ కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఫంక్షన్ హాల్ కూడా మా మనసులో ఉంది, అది కూడా చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్ది కవిత రాజు గారి ఉద్దేశం. నమస్కారం. అదేవిధంగా మేము ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనులను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఉత్తమ కొండాపూర్ గ్రామంగా గుర్తించి మమ్మల్ని సన్మానించడం కూడా జరిగింది. దాంతో పాటుగా స్వేచ్ఛా భారత్లో కూడా మాకు మొట్టమొదటిసారిగా మండల్ లెవెల్లో సన్మానం చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా అందరికీ మా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఇంకా భవిష్యత్తులో మన గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనంటే మమ్మల్ని మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించి మరింత అభివృద్ధి పదంలో మన కొండాపూర్ గ్రామాన్ని మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాంట్లో పెట్టినటువంటి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తానని ఈ సందర్భంగా మాటిస్తూ మీ అమూల్యమైన ఓటును లేడీ పర్స్ గుర్తు వచ్చింది, దానికి లేడీ పర్స్ గుర్తుకు వేసి నన్ను గెలిపించి ముందుకు తీసుకెళ్ళగలరని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు లేడీ పర్స్ గుర్తు రావడం జరిగింది, సంఖ్య 5. మాకు నా మీద నమ్మకం ఉంచి ఈ 5 సంవత్సరాల కాలం ఇందులో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని మాట ఇస్తూ మా మీద నమ్మకం కొద్దీ వేసి మరింత మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ మాకు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని గ్రామస్తులందరినీ సవినయంగా కోరుకుంటున్నాను.